కరెన్సియర్ గారు వచ్చి వెళ్ళిన వెంటనే వారి ఆదేశానుసారము పల్లా రాజేశ్వర రెడ్డి గారిని డాక్టర్ రాజయ్య గారిని విమర్శించడమే లక్ష్యంగా మరి వారి అనుచరులను లేదా వారి కార్యకర్తలను ఉసుగొలిపి మరి పల్లా రాజేశ్వర రెడ్డి గారిని డాక్టర్ రాజయ్య గారిని తీవ్ర పదజాలంతో విమర్శించమని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన కరెన్సియర్ గారి గురించి ఈరోజు మాట్లాడడానికి మేము ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా వారు స్థాయిని మరచి వారు ఏ స్థాయిలో ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారు అనే విషయాలను మరిచి మరి గౌరవనీయులు పెద్దలు పల్లా రాజేశ్వర గారి గురించి అసభ్య పదజాలం వాడుకుంటూ వారి స్థాయిని మరిచి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా వారు లేవనెత్తిన ప్రతి అంశాలలో మాకు అనేకమైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయి. ముఖ్యంగా వారు ఏమంటున్నారు, కడియన్సియర్ని విమర్శించే స్థాయి పల్లా రాజేశ్వర గారికి లేదు అని అంటున్నారు. నిజమే, పల్లా రాజేశ్వర గారి దయ వల్ల, డాక్టర్ రాజయ్య గారి దయ వల్ల నాకు టికెట్ వచ్చింది, నన్ను గెలిపించండి అని వారికి దండం పెట్టి వారి చేతులు పట్టుకుంటేనే, వారు తలుచుకుంటేనే ఇవాళ కడియన్సియర్ గారు గెలిచిళ్ళు అనే విషయం వాస్తవాన్ని మీరు మర్చిపోద్దనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఇక రెండో విషయం ఏంటిది, వారు అంటున్నారు మున్సిపాలిటీని కడియన్సియర్గా తీసుకొచ్చారు, 100 బెడ్ హాస్పిటల్ కడియన్సియర్ తీసుకొచ్చారు, డిగ్రీ కాలేజీ కడియన్సియర్ తీసుకొచ్చారు, జీవో కాపీలు ఇవి అంటూ చాలా రకాలుగా మాట్లాడారు. మేము చెప్తున్నాం, మేము జీవో కాపీలతో వచ్చినాం. మీకు సిగ్గు శరం ఉండేంటే కాంగ్రెస్ కార్యకర్తలారా, మీకు సిగ్గు శరం ఉండేది ఉంటే మేము జీవో కాపీలతో వచ్చినాం. పల్లా రాజేశ్వర గారు చేసే అభివృద్ధి గురించి మాట్లాడడానికి వచ్చినాం. మేము ప్రతిదీ ఎవిడెన్స్ చూపిస్తాం. మీ కరెన్సియర్ తోటి రాజీనామా చేయించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ రాజీనామా చేయించడానికి సిద్ధంగా ఉండేదంటే ఇదిగో జీవో కాపీలు మేము తీసుకొని వచ్చినాం. ఆ రోజు డాక్టర్ రాజయ్య గారు 12వ తారీఖు 4/2023 రోజున మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారికి ఒక లెటర్ రాస్తారు. శివునిపల్లి, గన్పూరు, చాగల్లు 3 ప్రాంతాలను కలిపి దీన్ని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయండి అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టడం జరిగింది. ఇది ఆ లెటర్. ఆ తర్వాత ఏం జరిగింది, ఈఓ మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ ఐఏఎస్ గారు ఉండరు. అప్పుడు కేటీ రామారావు గారు ఆ కమిషనర్ గారికి ఒక లెటర్ పెట్టి ఇది గన్పూర్ ప్రాంతాన్ని అప్గ్రేడ్ చేసే విషయాన్ని పరిశీలించండి అని చెప్పేసి అని ఆ రోజున డేట్ ఎప్పుడు, ఇది 6వ తారీఖు 2023. ఇది మున్సిపాలిటీకి సంబంధించిన విషయం. ఆ తర్వాత 100 బెడ్ హాస్పిటల్కి సంబంధించిన విషయాన్ని 2023 రోజున డేట్ 2023, ఇదిగో రెఫరెన్స్ నెంబరు 2304. ఈ క్రమంలో జియో నెంబర్ 432. ఈ క్రమాన్ని ఉద్దేశించి మరి డాక్టర్ రాజయ్య గారు 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేసే విషయంలో వారి యొక్క రెఫరెన్స్ ఇది, జీవో నెంబర్ ఇది. మరి కరెన్సియర్ గారు ఎక్కడ పనిచేశారండి? 2023లో కరెన్సియర్ ఎమ్మెల్యే ఉన్నారా, డాక్టర్ రాజయ్య గారు ఎమ్మెల్యే ఉన్నారా? మరి ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు వెనకటికి ఒకటి చెప్తారు, వెనకటికి పెళ్లినాడు మన పెళ్ళానికి పట్టుచీర కొనిచ్చిండట. పట్టుచీర కొనిచ్చి షష్టి పూర్తి వరకు నేనే పట్టుచీర కొనిచ్చిన అని చెప్తున్నాడట. కరెన్సియర్ కూడా పరిస్థితి అట్లే ఉన్నది. ఎప్పుడో తెలుగుదేశం పార్టీ హయాంలో మరి జన్మభూమి కార్యక్రమంలో చిన్న పనులు చేసి ప్రతి కార్యక్రమానికి నేనే చేసిన, ప్రతి డెవలప్మెంట్ నేనే చేసిన, ఈ ప్రపంచంలో జరిగే ప్రతి మార్పుకు నేనే కారణమని కరెన్సియర్ గారు వారి అనుచరులతో వారు చెప్పుకోవడం కాకుండా ఆ రోగాన్ని వారి అనుచరులకు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అంటేయడం జరిగింది. మిత్రులారా, జీవో 99 విషయానికి వద్దాం. జీవో 99 ఏంటిది? పల్లా రాజేశ్వర రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును జీవో 99 ద్వారా తీసుకురావడం జరిగింది. 104 కోట్ల ప్రాజెక్టు. ఇదే స్టేజ్ మీద కరెన్సియర్ గారు కూడా ఉన్నారు కదా. మరి కరెన్సియర్ గారు ఉన్నప్పుడు కరెన్సియర్కి ఏం సంబంధం? జీవో 99లో పల్లా రాజేశ్వర గారి పేరు ఉంటుంది. ఈ జీవోలలో డాక్టర్ రాజయ్య గారి పేరు, డాక్టర్ పల్లా రాజేశ్వర గారి పేరు ఉంటుంది. ఇన్ని కార్యక్రమాలు రాజయ్య గారు, పల్లా రాజేశ్వర గారు చేసినప్పుడు మరి కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా కరెన్సియర్ గారు ఉండడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉండడం, ఇది సిగ్గుచేటు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మిత్రులారా, ఇంకేం చెప్తున్నాడు అతను? కాంగ్రెస్ కార్యకర్త ఒక అతను, నేను అభివృద్ధి గురించి ప్రశ్నించినందుకే నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు అని చెప్తున్నారు. సిగ్గు శరం ఉంటే, ఇప్పటికని చెప్తున్నా తమ్మి, నీకేమైనా సిగ్గు శరం ఉండేది ఉంటే నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడితే నీ మీద రౌడీ షీట్ ఓపెన్ అయితే నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఆ కేసులను బట్టే నీ మీద రౌడీ షీట్ ఓపెన్ జరిగింది. నువ్వు చేసే సంఘంలో, సమాజంలో నువ్వు చేసే అసాంఘిక కార్యకలాపాల ద్వారా నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. అంతే తప్ప నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు, లేకపోతే ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నావు, నీ మీద కేసులు పెట్టలేదు. కేసులు పెట్టే చరిత్ర కరెన్సియర్ది. పల్లా రాజేశ్వర గారు ఏ రోజు కూడా ఎవరి మీద ఒక చిన్న కేసు కూడా పెట్టలేదు. అభివృద్ధి గురించి మాట్లాడితే కేసులు పెట్టే చరిత్ర కరెన్సియర్ ఇది. ప్రతిపక్షాలు విమర్శించిన సాధారణంగా స్వాగతించే చరిత్ర డాక్టర్ రాజయ్యది, పల్లా రాజేశ్వర గారిది. మీ నాయకునికి మా నాయకులకు ఉన్న తేడా అది. దయచేసి ఖబర్దార్, నేను చెప్తున్నాను. ఇంకొక మాట అంటున్నావు, పల్లా రాజేశ్వర గారు మీరు రాజీనామా చేసి వచ్చినా కానీ మేము మా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిపిస్తాం అంటున్నాం. నిజమే, నువ్వు ఆ మాట మేము స్వాగతిస్తున్నాం. ముందుగా కరెన్సియర్ గారిని రాజీనామా చేయించి
మీరు మీ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిపించండి. అదేవిధంగా ఇంకొకటి చెప్తున్నాం, కడియం శ్రీహరి గారు ఇంతవరకు డిగ్రీ కాలేజ్ గురించి కానీ, మున్సిపాలిటీ అప్గ్రేడేషన్ గురించి కానీ, లేకపోతే ఇంకా వేరే ఇతర కార్యక్రమాల గురించి కానీ ఏ ఒక్క రోజు కూడా దయచేసి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఏ ఒక్క రోజు కూడా అసెంబ్లీలో మాట్లాడే చరిత్ర లేదు. ఒక్కరోజు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మిత్రుల మీడియా మిత్రులు మీరు చూడండి, ఒక్కరోజైనా నియోజకవర్గ సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడిండా? అసలు ఆయన ఏ పార్టీ మీద ఉన్నాడని అసెంబ్లీలో మాట్లాడతాడు? ఆయనకు మాట్లాడే అవకాశం ఉన్నదా? మైక్ ఇస్తాలా? స్పీకర్ వారిని ఏ పార్టీ అని గుర్తించాలి? సిగ్గు లేకుండా అసెంబ్లీలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఒక్కరోజు కూడా నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడకుండా సిగ్గులేని ఈ కడియం శ్రీహరి ఇప్పుడు వాళ్ళ అనుచరులను ఉసిగొల్పి మా నాయకులను పల్లా రాజశేఖర్ గారు, డాక్టర్ రాజా గారిని తీవ్ర పదార్థాలతో విమర్శిస్తున్నాడు. కడియం శ్రీహరి ఖబర్దార్, మిస్టర్ కడియం శ్రీహరి, నీకేమైనా సిగ్గు శరం ఉండేది ఉంటే, నువ్వు ఆత్మగౌరవంతో ఉన్నవైతే, నీలో తెలంగాణ రక్తం ప్రవహించినట్లయితే, నువ్వు రాజ్యాంగాన్ని గౌరవించినవైతే, నువ్వు లెక్చరర్గా పనిచేసినవైతే, నువ్వు ఇంతకాలం విద్యావంతుడిగా ఉన్న చలమని అవుతున్నావు. కాబట్టి కడియం శ్రీహరి దయచేసి చెప్తున్నా, నువ్వు రాజీనామా చేసి ఈ నియోజకవర్గంలో అడుగు పెట్టాలి. అంతవరకు రాజీనామా చేయకుండా నియోజకవర్గ ప్రజల మధ్య తిరగడానికి నీకు హక్కు లేదు. సిగ్గు లేకుండా మిత్రులారా మీరు అందరూ గమనించండి, ఈ ఎమ్మెల్యే గారికి కొంచెమన్నా ఆత్మగౌరవం లేదు, కొంచెమన్నా సిగ్గు లేదు. నియోజకవర్గ ప్రజలను, ఈ నియోజకవర్గాన్ని అట్టడుండ పడేసిండు. మొన్న జరిగిన ఒక సర్వేలో ఏం జరిగింది? స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పనితీరు ఎట్లున్నదంటే 50% ప్రజలు ఈ యొక్క ఎమ్మెల్యే గారి పనితీరు అధ్వానంగా ఉన్నదని చీదరించుకుంటున్నారు. కొంచెమన్నా ఆత్మగౌరవం లేదా? ఈ నియోజకవర్గ ఆత్మగౌరవాన్ని రాష్ట్ర స్థాయిలో పెంపొందించాలనే సోయి లేదా ఎమ్మెల్యే గారికి? ఇలాంటి చిల్లరగాళ్లతోటి, ఇలాంటి రౌడీ షీటర్లతోటి మా నాయకుల గురించి మాట్లాడితే ఖబర్దార్. మిత్రులారా, ఇక్కడ నిన్న మాట్లాడే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నా, నీ స్థాయి చాలా చిన్నది. 2004లో నీ ముడ్డికి లావు కూడా సరిగ్గా లేదు. నువ్వు పల్లా రాజశేఖర్ గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. నువ్వు ఏది మాట్లాడినా వాట్సాప్లో, సోషల్ మీడియాలో ఏది పెడితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారో అనే భ్రమలో నువ్వు ఉన్నావు. ప్రజలు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు, మీ నాయకునికి బుద్ధి చెప్తారు. ఇప్పటి కూడా చెప్తున్నాం. ఇంకొక మాట అంటున్నారు, దేవునూరు గుట్టల దగ్గర పోదాం, అక్కడ మా నాయకుడు ఏమన్నా చేసిందంటే మీరు రండి అని సవాల్ విసురుతున్నారు. నిజానికి మేము చెప్తున్నాం, అసలు ఆయన గవర్నమెంట్లో ఉన్నాడు. గవర్నమెంట్లో ఆయన ఏం చేయాలి? నేను పత్తిత్తును, నేను నిజాయితీ పరుని, నా మీద వీళ్ళు బురద చల్లుతున్నారు, ఈ బురద నేను కట్టుకోవాలంటే ఏం చేయాలి? ఆయన ప్రభుత్వంలో ఆయన ఉన్నాడు కదా, సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆయన ఆదేశించాలి కదా, ఆయన ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయాలి కదా, సార్ నా మీద అవినీతి ఆరోపణలు జరుగుతున్నాయి, నేను భూ కబ్జాలు పాల్పడుతున్నా అంటున్నారు, అటవీ భూమిని ఆక్రమిస్తా అంటున్నారు, దయచేసి నా మీద సిట్టింగ్ జడ్జి విచారణకు మీరు వెల్కమ్ చేయండి అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రిని కోరాలి కదా. ఇంతవరకు ఎందుకు కోరడం లేదు? ఈయన మాకెందుకు సవాలు విసురుతున్నారు? మేము నిరూపించే వాళ్ళమండి. సిట్టింగ్ జడ్జి విచారణ చేస్తే ఆ విచారణలో ఈయన అవినీతి చేసిండా, అక్రమాలు చేసిండా అని బయటపడుతుంది కదా. తర్వాత ఇంకొక విషయం, ఆయన అంటున్నాడు పల్లా రాజశేఖర్ గారి గురించి, ఆయనకు బినామీలు ఉన్నారట. మరి కడియం శ్రీహరి గారికి బినామీలు లేరా? రాంపూర్లో ఉన్న రెడ్ మిక్స్ ఎవరిదండి? దేవునూరులో ఉన్న 24 ఎకరాల భూమి ఎవరిదండి? మీ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పండి, నాకు ఎలాంటి ఆస్తులు లేవు. ఆ రోజు ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, ఏమని? నాకు సంపాదన ఎక్కించలు వస్తుంది అంటే నా 3 బిడ్డలు సంపాదించి వారి జీతాలు తీసుకొచ్చి నాకు ఇస్తే నేనే నా కుటుంబాన్ని పోషిస్తున్నా అని చెప్తున్నాడు. మరి ఈ జీతాల మీదనే నువ్వు ఇంతగానో సంపాదిస్తే, ఈ జీతాల మీదనే ఎక్సైజ్కాలంలో ఉన్నటువంటి ప్యాలెస్ నిర్మాణం జరిగినట్లయితే, ఈ జీతాలతోటి రాంపూర్లో ఇండస్ట్రీ నడుపుతున్నట్లయితే, ఇదే జీతాలతోటి నువ్వు దేవునూరులో భూములు కొన్నట్లయితే, ఇదే జీతాలతోటి హైదరాబాద్లో ప్రాపర్టీలు కొన్నట్లయితే, ఆ సూత్రం ఏందో మాకు చెప్పాలి కదా. నువ్వు జీతాలతో బతుకుతున్నవైతే మేము కూడా చిన్న చిన్న పనులు చేసుకొని బతుకుతున్నాం. నీలాగా ఫార్ములా మాకు చెప్తే, ఆ విజయ రహస్యాలు మాకు చెప్తే ఈ నియోజకవర్గ ప్రజలు నీలాగా అభివృద్ధి చెందుతారు కదా మిస్టర్ కడియం శ్రీహరి. మరి ఆ సూత్రం మాకు ఎందుకు చెప్పడం లేదు? మేము ఓట్లు వేసినాం కదా, మేము కూడా నీలాగా డెవలప్ కావాలి కదా, మరి మాకు ఎందుకు చెప్పడం లేదు? ఈ విషయాన్ని మీరు గమనించాలి. తర్వాత ఇవాళ ఏమంటున్నారు? అభివృద్ధి గురించే కడియం శ్రీహరి పార్టీ మారిండు, ఎవరైనా పార్టీ మారచ్చు అంటున్నారు. మొన్న మా పార్టీ నాయకుడు ఆయన చెప్పిండు, ఏమని? కడియం శ్రీహరి అభివృద్ధి గురించి పార్టీ మారితే మేము స్వాగతిస్తున్నాం, మరి నియోజకవర్గ అభివృద్ధి గురించి పార్టీ మారితే మరి కడియం కావ్య వరంగల్ పార్లమెంట్ అభివృద్ధి గురించి పార్టీ మారాలి కదా, మరి సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉన్నది కదా, మరి ఆమె ఎప్పుడు పార్టీ మారుతుంది? వరంగల్ పార్లమెంట్ పరిధిని అభివృద్ధి చేసుకోవద్దా? మరి ఆ సోయి కడియం శ్రీహరి లేదా, బిడ్డ నువ్వు బీజేపీలో నీ కాంగ్రెస్లో ఉంటా, నువ్వు పార్లమెంట్ పరిధిని అభివృద్ధి చేయి, నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పాలి కదా, మరి ఎందుకు చెప్పడం లేదు? కాబట్టి ఇవన్నీ బట్టె భాష మాటలు మానుకోండి. చెప్తున్నాం, అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే మేము చేసిన కార్యక్రమాలు, మా అభివృద్ధి గురించి మేము చూపిస్తున్నాం, పేపర్తో సహా చూపిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీకేమైనా ఆత్మగౌరవం ఉండేది ఉంటే కడియం శ్రీహరి గారిని రాజీనామా చేయించి గెలిపించుకోండి అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకొకసారి పల్లా రాజశేఖర్ గురించి కానీ, ఇంకే మా నాయకుల గురించి ఎవరి గురించి కానీ మాట్లాడినట్లయితే
దయచేసి రేపు భవిష్యత్తులో ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ మీకు బుద్ధి చెప్తారు. మీరు చేసే అసాంఘిక కార్యకలాపాలు ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి మీరు తగు జాగ్రత్తలు తీసుకొని నాలుక నోరు అన్ని అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మర్చిపోమని కోరుకుంటాను. ఇంకొక విషయం చెప్తున్నా చివరిగా, మరి 3 కోట్లు మండల కాంప్లెక్స్ కొరకు అది తీసుకొచ్చామని చెప్తున్నారు. దాదాపు 4 నెలల కిందట ఈ మా కరీంనగర్ గారు మండల కాంప్లెక్స్ కొరకు 3 కోట్లు ఇచ్చిండని చెప్పి వాళ్ళు ఇక్కడనే ఇదే ప్రాంతంలో అంబేద్కర్ సాక్షిగా వాళ్ళు పాలాభిషేకం చేశారు. మరి ఇంతవరకు స్థల సేకరణ చేసి లాంటి వాళ్ళు మండల కాంప్లెక్స్ నిర్మాణం కొరకు స్థల సేకరణ జరిగిందా? మండల కాంప్లెక్స్ నిర్మాణం ఎక్కడ పడుతున్నారు? కనీసం కొబ్బరికాయన కొట్టిలా? మరి ఎందుకు చేయట్లేదు ఇదంతా? అంటే ఇది పేపర్ల మీద చూపించుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ మీరు ప్రజల్ని మోసం చేయడం తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని మీరు గమనించాలి. దయచేసి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మీ బట్టబాజు పనులు, మీ బట్టబాజు మాటలు అన్నీ గమనిస్తున్నారు. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోమని మాట్లాడమని హెచ్చరిస్తూ మీ కరీంనగర్ గారికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మేము హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ.